హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మన ఛానల్లో 1/2 kg చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి 1/2 kg చికెన్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 కప్ పెరుగు, ఒక చెక్క నిమ్మపండు రసం పిండి దాన్ని బాగా కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ అవ్వడానికి వదులుదాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ ఒకటి, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఎంత అయితే బిర్యానీ ఇక్కడ ప్రిపేర్ చేస్తామో, నేను 1/2 kg చికెన్కి 1/2 kg బియ్యం తీసుకున్నాను. దాన్ని తీసుకొని బాగా కడిగి 1 అవర్ నానబెట్టడానికి పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్, ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పలావ్ ఆకు 3, ఒక అనానస్ పువ్వ, ఒక మరాఠీ మొగ్గు, 5 యాలక్కులు, 2 ఇంచుల చెక్క, 7-8 లవంగాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, తర్వాత సోంపు. ఇవంతా డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ వేయకూడదు. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్లేవర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి పలావ్ ఆకు, చెక్క, డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకుంటున్నాను. మరాఠీ మొగ్గు, అనానస్ పువ్వ, యాలక్కులు, లవంగాలు వేసుకున్నాక తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎర్రగడ్డ వేసుకొని ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు అలాగే ఆయిల్లో ఉడకరానికి వదులుదాం. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ పెరుగు, కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది, దాన్ని వేసుకొని బాగా ఆయిల్లోనే కుక్కరానికి వదులుదాం ఒక 5 minutes. సైడ్లో ఆయిల్ అంతా వదిలినాక అందులోకి టమాటో పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక్క టమాటో పేస్ట్ ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి ఎంత కావాలో అంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ చికెన్లోకి ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా 1.5 టీ స్పూన్ పెట్టుకున్నాను. ఈ పౌడర్ని మీరు మటన్ బిర్యానీ లేకపోతే వెజిటేబుల్ పలావ్ దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కావాల్సినంత వాటర్ పోస్తున్నాను. నేనైతే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాక నీళ్ళు బాయిల్ అయినాక స్టార్ట్ అయినాక ఇప్పుడు నానపెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక పొంగు రావడానికి వదులుదాం. ఇప్పుడు బాగా బియ్యం అంతా పొంగు వచ్చినాక కుక్కర్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వేయించుకుందాము. ఇప్పుడు విజిల్స్ వచ్చింది, ప్రెషర్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి మసాలా అంతా బాగా క్లీన్గా వచ్చింది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. పైన వేసుకొని ఫుల్ స్మాష్ కాకుండా క్లీన్గా కలుపుకోవాలి దాన్ని, ఎందుకంటే చికెన్ అంతా కింద ఉంటుంది కదా, అదంతా పైకి రావాలి. సో ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.